ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలు తరలించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. పాలమూరు, సమ్మక్క, సీతారామ ఎత్తిపోతలకు కేటాయింపులు చేయాలని జైపూర్లో జరిగిన సదస్సులో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి స్థిరీకరణకు 16,000 కోట్లు సాయం అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్ని అక్రమంగా తరలిస్తోందని కేంద్రం అడ్డుకోవాలని పునరుద్ఘాటించారు. జైపూర్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదల మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీటి వాటాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా న్యాయమైన వాటా దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామసాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పనులు కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలు సమకూర్చాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడికతీతకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ విచారణ నివేదిక త్వరగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కార్యాచరణ సూచించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం చేపట్టిన గంగా, యమున పునరుజ్జీవ ప్రాజెక్టులతో సమానంగా 55 కిలోమీటర్ల పొడవునా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ అభివృద్ది ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలని కోరారు. మూసీ వెంట ట్రంక్ సీవరేజీ నెట్వర్క్ కోసం 4,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు గోదావరి జలాల్ని తరలించే పనులకు 6,000 కోట్లు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. మిషన్ భగీరథకు 16,000 కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని మంత్రి సీతక్క గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన ఇంటింటికి తాగునీరు సరఫరాను స్థిరీకరించేందుకు కేంద్రం వెంటనే ఆ నిధులు కేటాయించాలని వివరించారు. తెలంగాణకు నీటి అవసరాలపై మంత్రి సీతక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏటా తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5,000 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. వేగంగా మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో తాగునీటి కొరతను తీర్చేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సీతక్క కోరారు. సమీపంలోని నీటి వనరుల్ని గుర్తించి వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని, అందుకు కేంద్రం సహకరించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో నేటి నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించనుంది.